ఇస్తున్నాడు. ఇప్పుడు ఇతను ఆసియాకి వచ్చాడు. ఈ ఆసియా ప్రాంతములకు వచ్చినప్పుడు ఏమని అక్కడ వారితో ఏమని చెప్తున్నాడు అంటే, నేను మీ మధ్య ఉన్నప్పుడు నేను ఎలాగున నేను ప్రవర్తించుచున్నాను, ఎలాగ నడుచుకుంటున్నాను, నేను ఏ విధముగా జీవిస్తున్నాను, ఏ విధముగా మీకు ఒక మాదిరికరముగా నేను నడుచుకుంటున్నాను. ఈ రోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితమే అనేకులను ప్రభు యొద్దకు నడిపించే జీవితముగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజున బైబిల్ తీసుకుని వచ్చి దేవుని సువార్తను ప్రకటించవలసినటువంటి మరి కష్ట దినముల్లోనికి మనం వచ్చేస్తాం. బైబిల్ కాదు, నీవే ఒక బైబిల్గా నీ ప్రవర్తన, మన జీవితము ఒక క్రైస్తవుడిగా దేవుని బిడ్డగా మనం ఎలాంటి వారిగా ఉండాలంటే ఆ ప్రభు యొక్క మార్గంలో మనం నడిచినటువంటి వారముగా ఉండాలి. నేను ఎలా నడుచుకుంటున్నానో అది మీకు తెలుసు. నా ప్రవర్తన ఏ విధమందుగో మీకు తెలుసు. ఈ రోజున పౌలు మాట చెప్పడానికి కారణం ఏంటంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకున్నాడు. అంటే ఎలా నడుచుకుంటున్నానంటే క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను. ఈ రోజున మన జీవితంలో మనం ఎలా నడుచుకుంటున్నాం? మనం ఒక క్రైస్తవులం. ఒకవేళ మనము ఇతర దేశము నుండి దేశంలో మీరు ఉంటున్నారు, ఈ దేశంలో మనం నడుచుచున్నామంటే, మనం జీవిస్తున్నామంటే ఏ విధముగా మనము జీవించాలంటే క్రీస్తుని పోలి జీవించాలి. 1 కొరింథీ 11వ అధ్యాయం 1వ వచనంలో పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకుని అంటున్నారు. చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనములో అపొస్తలుడైనటువంటి పేతురు భక్తుడు అంటున్నాడు కదా, 21వ వచనములో 2వ అధ్యాయము క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల్లో నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. క్రీస్తు ఆయన అడుగు జాడలు మనకి ఇచ్చాడు. మనం ఎలా నడుచుకోవాలి? ఈరోజు ఎలా నడవాలండి? ఎవరి వైపు చూసి నడవాలి? క్రీస్తుని పోలి మనం నడవాలి. క్రీస్తుని పోలిన జీవితమే చాలు పేదకు ఈ భూమిలో ఒక పాట ఉంది. అంటే క్రీస్తుని పోలి మనము జీవించాలి. పౌలు తన జీవితంలో ప్రభు వైపు చూస్తున్నాడు. దేవుని యొక్క మార్గంలో నడిచినప్పుడు రోజున ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనం దేవుని పోలి నడిచినప్పుడు ఒక మంచి గురి ఎద్దుకు మనం చేరుతున్నాం. ఒక గమ్యానికి మనం చేరగలము. మనం ఒక విజయవంతమైనటువంటి జీవితము మనం జీవించగలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రికలో 16వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు ఏమంటున్నాడంటే, ఒక వందనములు ఒక వ్యక్తికి చెప్తున్నాడు. ఎవరు ఈ వందనములు పొందుకుంటున్న వ్యక్తి అంటే 16వ అధ్యాయం రోమపత్రిక 10వ వచనములో అంటాడు కదా, క్రీస్తునందు యోగ్యుడైన అపెల్లోకు వందనాలు. ఏంటండి, ఒక మహాభక్తుడు ఈయన వందనాలు చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడంటే ఒక క్రీస్తునందు యోగ్యుడైన వాడు. ఎలాగ నడుస్తున్నాడు ఆయన ప్రవర్తన, ఆయన జీవితం ఎలాగుందంటే క్రీస్తులో ఒక యోగ్యత కలిగిన ప్రవర్తన. ఈ రోజున ఒక క్రిస్టియన్స్ అంటే ఒక దేవుని కలిగినామంటే, ప్రభువుని కలిగిన జీవితం అంటే ఏంటంటే మన జీవితంలో యోగ్యులైనటువంటి వారిగా మనం ఉండాలి. యోగ్యమైనటువంటి ప్రవర్తన, యోగ్యమైనటువంటి జీవితం. యోగ్యత అని ఎలాగొస్తుందండి? ఎవరిని యోగ్యత అని చెప్పగలరు? ఇతను యోగ్యుడు, ఇతను యోగ్యురాలు అని ఎలా చెప్పగలం మనం? మనందరికీ తెలుసు, మన ఇళ్లలో మిక్సీలు ఉంటాయి. ఆ మిక్సీని మీరు వెనక తిరిగేసి చూడండి, ఏముంటుందంటే టెస్ట్ ఓకే అంటారు. అంటే ఇది పరీక్షించబడినప్పుడు అది ఎలాగుంది? అది సరిగా అంతా కరెక్ట్గా ఉంది. అంటే ఒక యోగ్యత కావాలి అంటే మన జీవితంలో కలుగుతున్నటువంటి అనేకమైన పరీక్షల్లో, పరిశోధనలో మనం ఎలా ఉండాలంటే ఒక సరిగ్గా క్రీస్తు వలె మనం ఉండాలి. మనం క్రీస్తు వలె మనం పోలి నడిచినప్పుడు మన జీవితంలో గమనించండి,
ప్రభు అంటున్నారు కదా, ఇదిగో యోగ్యత, యోగ్యత. పరలోకములో ఒక స్వరం వినపడుతుంది, అయ్యో ఈ గ్రంథం ఇప్పడానికి యోగ్యుడు ఎవడైనా ఉన్నాడా అంటే చక్కని మాట వినపడుతుంది. ఇదిగో యూదా గోత్రపు సింహము, ఇదిగో ఈయన 7 ముద్రలు విప్పడానికి ఇతడు యోగ్యుడు. యేసు యోగ్యుడు. ఈ రోజున మనం క్రీస్తుని పోలిన మనము కూడా యోగ్యమైన ప్రవర్తన కలిగిన వారముగా, ఈ రోజున మనం ఎలాంటి ప్రవర్తన కలిగించినాం, ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము క్రీస్తులో యోగ్యత కలిగి ఉండాలి. కాబట్టి నెంబర్ 1 పౌలు ఎలా నడుచుకుంటున్నాడంటే ఒక యోగ్యత అయినటువంటి ప్రవర్తన కలిగి నేను నడుస్తున్నాను, మీరు కూడా నన్ను పోలి నడవమంటున్నాడు. రెండవది ఆయన అంటున్నాడు 21వ వచనములో ఏమన్నాడంటే, ప్రభువైన యేసునందు మీరు విశ్వాసం ఉంచాలి. ఈ మాట చాలా గొప్ప మాట, దయచేసి గమనించండి. ప్రభువైన యేసునందు నీ విశ్వాసం ఉంచటం వలనే మొదట నీకు రక్షణ కలుగుతుంది, నీ పాపాలకి క్షమాపణ కలుగుతుంది. జైలధికారితో ఏమని చెప్తున్నాడు? ప్రభువైన యేసునందు నీవు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. కాబట్టి నెంబర్ 2 రెండవది ఏంటంటే, మనం క్రీస్తులో ఆయన యందు విశ్వాసము కలిగిన వారమై ఉండాలి. ఈ రోజున మనము పరీక్షించుకోవాలి, ప్రభువా నాలో విశ్వాసం ఉందా అని. అందుకే పౌలు అంటాడు 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో మరి 13వ అధ్యాయం 5వ వచనములో అంటాడు కదా, ఏమని వాక్యం చెప్తుందంటే, మీలో విశ్వాసము గలవారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అంటున్నాడు. అంటే ఈ రోజున మనలో విశ్వాసం కావాలి. ఎలా విశ్వాసం కలుగుతుంది మీకు తెలుసు, చెప్పండి. వినుట వలన, చెప్పండి, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట సాధ్యం. కాబట్టి ఇప్పుడు ఏం కావాలి? మనకి విశ్వాసం కావాలి. ఆ రోజున ఈ వాక్య భాగాన్ని మా ప్రిన్సిపల్ గారు బైబిల్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు చెన్నైపట్నంలో మా ప్రిన్సిపల్ గారు ఈ ఒక వాక్యం చెప్తున్నారు. ఆ వాక్యం చెప్తున్నప్పుడు విశ్వాసాన్ని పరీక్షించుకోండి అంటుంటే నేను ఏం పరీక్షించుకోవాలి నాకేం అర్థం కాదు. నేను బైబిల్ కాలేజీలో ఉంటూ అయ్యగారి ఇంట్లో పరిచర్య కూడా చేసేవాడు, డ్యూటీ వేసేవాడు అన్నమాట. అప్పుడు నేను అప్పుడు అయ్యగారు వారు బయలుదేరుతున్నప్పుడు ఆయన కార్ స్టార్ట్ అవ్వట్లేదు, నన్ను తొయ్యమన్నారు. ఆ కార్ని నేను గెలుపుతున్నాను, నేను చాలా సన్నగా ఉన్నాను, కార్ స్టార్ట్ అవుతుంది, మళ్ళా తోస్తున్నాను, మళ్ళా స్టార్ట్ అవుతుంది. అప్పుడు గుర్తొచ్చింది, విశ్వాసంతో ప్రార్థన చేస్తూ వస్తే కార్ స్టార్ట్ అవుతుంది కదా, అయ్యగారు పరీక్షించమన్నారని. అప్పుడు ఏం చేశానంటే, ప్రభు వెనకాలే ఉన్నాను, ఆ వెనకాల ఉండి అది అంబాసిడర్, పాత అంబాసిడర్ ఉంటాయి, అది ప్రభు ఈసారి నేను ప్రార్థన చేసి స్టార్ట్ చేయాలి, అవుతుంది అని నమ్ముతున్నాను. యేసు ప్రభు స్తోత్రం స్టార్ట్ అయిందని తోసాను, కారు వెంటనే స్టార్ట్ అయింది. అప్పుడు నాకు గొప్ప సంతోషం వచ్చింది. అప్పుడు దాకా నేను బైబిల్ ట్రైనింగ్ అవుతున్నాను కానీ నా విశ్వాసం గురించి నాకు తెలియదు. ఎప్పుడైతే అది స్టార్ట్ అయిందో నాలో ఒక కొంచెం విశ్వాసం అనేటువంటి బీజము, చెప్పండి ఏమైంది? ఆయన అమెరికా నుండి పెంతుకోస్త మా వరల్డ్ పెంతుకోస్టల్ కాన్ఫరెన్స్కి వెళ్ళి ఆయన ప్రసంగం చేసి ఆయన ఒక బైబిల్ తెచ్చారు. ఆ బైబిల్లో ఒక హాఫ్ బైబిల్ హోలీ బైబిల్లో మెసేజెస్ ఉన్నాయి. అది ఫెయిత్ పవర్, ఫెయిత్ రిజరెక్షన్, ఇంకా ఫెయిత్ మీద ఇన్ని ప్రసంగాలు ఉన్నాయి. అప్పుడు మాకు రోజుకొకటి బైబిల్ టీచ్ చేస్తున్నారు ఆయన క్లాస్, మార్నింగ్ డివోషన్. అప్పుడు నేను ఆ బైబిల్ ఇంట్లో ఉన్నాను కాబట్టి చూస్తున్నాను, అయ్యో నాకు ట్రైనింగ్ అయిపోతుంది, నేను ఆంధ్ర వెళ్ళిపోవాలి, ఎట్లా కానీ అవి రాసుకుంటున్నాను. అవి రాయలేక నేనేం చేస్తాను, ఈరోజు ఆ బైబిల్ని అట్లాగే మూతలేసి అట్లాగే బైబిల్ మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తాను, ప్రభా ఎలాంటి బైబిల్ నాకు ఈ ప్రభా నేను నమ్ముతున్నాను, ఇస్తున్నావు అని వేస్తున్నామడుచున్నాము అని సింపుల్గా అలా ప్రార్థన చేసి పెట్టేశాను. ఏం జరిగిందో తెలుసా, అది అప్పటికి ఇండియాలో ఆ బైబిల్ లేదు. ఆయన వరల్డ్ పెంటికోస్ట్ కాన్ఫరెన్స్కి వెళ్ళి అక్కడే అమెరికాలో కొనుక్కుంటే అది వేరే దేశాలను తెచ్చుకున్న బైబిల్ అది. అయితే నేను ట్రైనింగ్ అయిపోయింది, నేను మా ఇంటికి వెళ్ళిపోయాను. 7 ఊరు వెళ్ళిన తర్వాత ఇలాగే ఒక ఆయన మీటింగ్స్ పెడితే
అక్కడ కూడా బైబిల్ కాలేజ్ స్టూడెంట్గా ట్రైనింగ్ అయ్యాను కాబట్టి వెంటనే నేనేం చేస్తున్నాను, పరిచర్య చేస్తున్నా. నేను పరిచర్య చేస్తున్నప్పుడు అక్కడ దొరలు ఉన్నారు, వాళ్ళ కాఫీలు భోజనాలు వడ్డిస్తూ అన్నీ చేస్తున్నప్పుడు ఒక ఆయన ఇంకెవరో ఆయన అడిగితే నేను చెప్పాను అన్నమాట సింపుల్ ఇంగ్లీష్లో అతనికి నేను సో బైబిల్ కాలేజ్ చదివించానని మంచి ఇలా చెప్తుండగా యువతల మంచం మీద ఉన్నటువంటి ఇంకొక ఆయన ఏం చేశాడు, ఒక పెద్ద జీప్ ఆయన బ్యాగ్ తీసి ఒక కొత్త బైబిల్ తీసి నాకు ప్రజెంటేషన్ చేశాను. చెన్నై నుండి ఆంధ్ర వచ్చేసాను, ఆంధ్రలో మీటింగ్లు జరుగుతున్నాయి. అక్కడ జరిగిన సంగతి ఏంటంటే, నేను చెన్నై పట్టణంలో ఏ బైబిల్ మీద చేయబెట్టి ప్రభువా నువ్వు నాకు అనుగ్రహించావు అని నమ్ముతున్నానని ప్రార్థించాను, నాకు కావాలన్నాను. సేమ్ బైబిల్ ఈయనెవరో తెలియనటువంటి ఆ రెండవ పర్సన్ ద్వారా దేవుడు నాకు బైబిల్ ఇచ్చాడు. ఆ బైబిల్ తెరిచి చూస్తే ఏ బైబిల్లో తెలుసా, చెన్నైలో ఏ బైబిల్ మీద చేయబెట్టి ప్రార్థన చేస్తాను, సేమ్ బ్రాండ్ న్యూ బైబిల్ దేవుడు నాకు ఇచ్చాడు. చెప్పండి దేవుడు దేవుడు చేసే అద్భుతమైన కార్యం మన యొక్క విశ్వాసం. ఈ రోజు నేను చెప్తున్నాను, మీరు ప్రభువునందు విశ్వసించండి. ఈ రోజున నేను ఇప్పుడు కాదు ముందు కూడా వచ్చాను, సెకండ్ టైం నేను రావడం. నేను ఇక్కడ రావడానికి కూడా ఏంటో తెలుసా కారణం, ఫెయిత్ అని నేను చెప్తాను. ఎందుకంటే జనరల్ కన్వెన్షన్ మీటింగ్ జరుగుతుండగా ఒక మిషనరీ ఒక ఆయన అన్నారు, స్పీకర్ అన్నారు, విదేశాలకు వెళ్ళి సువార్త ప్రకటించాలని ఇష్టపడే వాళ్ళు ముందుకు రండి అన్నారు. అప్పుడు నేను వెంటనే ముందుకు నిల్చున్నాను. ఆయన తీసుకెళ్తాను, ప్రార్థన చేసి అన్నాడు, మీలో ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు మీరు ఇతర దేశాలని వాక్యం చెప్తారన్నారు. అసలు మేము సింగపూర్ రావడానికి ఎట్టి పరిస్థితుల్లో మా దగ్గర పాస్పోర్ట్ లేదు, ఏమీ లేదు, వస్తామని కూడా కళ్ళలో కూడా అనుకోలేదు. కానీ విశ్వాసముతో ప్రార్థించుకున్నాము. దేవుడు ఇలాంటి అవకాశము మొదటిసారి ఇచ్చాడు, ఇప్పుడు సెకండ్ టైం కూడా దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెల్లుతాను. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీ యొక్క విశ్వాసము దేవుని మీదే ఉండాలి. మీ విశ్వాసము దేవుని మీద ఆధారపడి ఉంటే విశ్వాసము వలన గొప్ప కార్యం జరుగుతుంది. కాబట్టి మనలో ఉన్నటువంటి అవిశ్వాసముతో ఉంటే ఏమీ కూడా జరగవు, దేవుడు కూడా ఏమి చేయడు. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 22లో ఏమని రాస్తున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలతో ఏమని చెప్తున్నాడంటే, మీ అవిశ్వాసమును నేను బాగు చేయదును. అమ్మా అంటే కదా 3వ అధ్యాయం, భ్రష్టులైన పిల్లలారా తిరిగి రండి, మీ అవిశ్వాసం నేను బాగు చేస్తాను. చూడండి, అవిశ్వాసాన్ని బాగు చేస్తా. ఈ రోజున కొంతమంది పూర్తిగా దేవుని నమ్ముతారు, మరి కొంతమంది కొంచెం నమ్ముతారు, కొంతమంది నమ్ముదామా లేదా అనుకుంటున్నారు. ఈ రోజున నేను చెప్తున్నాను, నేను ప్రభువుని విశ్వసించాను. దేవుని బిడ్డలారా, దేవుని యందు మీరు విశ్వసించారు. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచితే మీరు గొప్ప కార్యములు చేస్తారు. దేవుని స్తోత్రం. మీ విశ్వాసములో గొప్ప కార్యములు. యేసు ప్రభువు అన్నారు, ఈ సముద్రం పొంగిపోయి వాళ్ళు నశించిపోతున్నా, ప్రభువా నీకు చింత లేదా, లెగో ప్రభువా మేము చచ్చిపోతున్నాం అంటుంటే వెంటనే యేసు అన్నాడు, అల్ప విశ్వాసులారా మీరు ఎందుకు సందేహపడుతున్నారు? ఈ రోజున మన యొక్క విశ్వాసము అభివృద్ధి పరచబడాలి. పౌలు ఇదే మాట చెప్తున్నాడు మాట. ప్రభువుని యేసునందు మీరు విశ్వాసముంచు, మీ విశ్వాసముంచు గొప్ప కార్యములు చేస్తారు. ఈ రోజున దేవుడు నన్ను ఆశ్రయించాడు. దేవుడు నేను ఒంగోలు వచ్చినప్పుడు నా పరిచర్యను చూడాలంటే ఒక చిన్న 20 మంది, ఇంతమంది కూడా లేరు, 20 మందితో నా చర్చి నేను ఆరంభించాను. ఆ తర్వాత నాకు వచ్చే కానుకలు కానీ నాకు వచ్చే చాలా చిన్న సంఘం. అయితే ఈ రోజున దేవుడు ఒంగోలులో ఒక 500 మంది ఆరాధనకి వచ్చే చర్చినిచ్చాడు, అలాగే సంఘస్థులను ప్రేమించేవారిని ఇచ్చాడు. దేవుని స్తోత్రంగా హల్లెలూయా. నేను సింగపూర్ వెళ్తున్నాను అని నేను చెప్పగానే మా సంఘస్థులందరూ కూడా నేను ఒకటే అన్నాను, సుదర్శన్ గారు అక్కడ తెలుగు బైబిళ్ళు అవసరం అవుతాయని ఒక మాట అన్నారు అని చెప్పగానే వాళ్ళు ప్రేరేపించబడి
అయ్యా మరి మీరు తీసుకెళ్ళండి ఈ బైబిల్ అని చెప్పి మరి బైబిల్ కూడా వారు ప్రజెంటేషన్ చేశారు. దేవుని స్తోత్రం కలుగుతుంది. నా సంఘమును దేవుడు ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే నేను దేవుని విశ్వసించాను. చర్చి కట్టడము కూడా ఎలా కట్టానంటే విశ్వాసముతోనే కట్టాను. ఎవరి డబ్బు కాదు, పేదలైనటువంటి ఆ చర్చిలో ఉన్నటువంటి బిడ్డలు ఇచ్చిన ఆ కానుకలతోటి ఈ రోజున 55 అడుగులు పొడుగు, 33 అడుగులు వెడల్పు, మళ్ళీ పైన చర్చి కట్టే 60 అడుగులు పొడుగు, 33 అడుగులు, మన పైన బాల్కనీతో 2 సమస్యలు దేవుడు తెచ్చుకోవడానికి అవకాశం ఇచ్చారు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఈ రోజు నేను చెప్తున్నానంటే మన విశ్వాసం ఎక్కడ? ఈ రోజున మీ విశ్వాసం అభివృద్ధి పడుతుంది. ఈ రోజున నువ్వు ఉన్నట్టుగా దేవుడు నిన్ను దీవించి నిన్ను ఆస్వాదించి నిన్ను వర్ధల చేసి జీవితం నీలోనికి రావాలంటే నీ విశ్వాసం, దేవుని యందు నీ విశ్వాసము, దేవుడు నిన్ను గొప్ప కార్యములు చేస్తాడు. అయితే 3వ విషయం ఏంటంటే 23వ వచనములో ఏం చెప్తున్నాము అంటే ఇక్కడ పౌలు గురించి మాట్లాడబడుతుంది. పరిశుద్ధాత్ముడు అంట, పరిశుద్ధాత్ముడు ఇదిగో నీకు బంధకములు ఉన్నాయి, నీకు శ్రమ ఉంది, నీకు కష్టం ఉంది. పరిశుద్ధాత్ముడు పౌలుకి సాక్ష్యం ఇస్తున్నాడు. అంతే కదమ్మా. ఉంది ఏముంది చదవండి. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును పై వచ్చిన బంధకములు శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవి. పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములో అది ఏం చెప్తున్నా అంటే పరిశుద్ధాత్ముడు నాతో చెప్తున్నాడయ్యా. పరిశుద్ధాత్ములతో సంబంధము కలిగిన వ్యక్తి. ఎవరితో సంబంధం ఉందండి? ఎవరితో సంబంధం? పరిశుద్ధాత్మతో సంబంధం. వ్యక్తిగతంగా దేవుని యొక్క ఆత్మతో ఆయన మాట్లాడు. దేవుని ఆత్మ ఆయన బోధిస్తుంది, దేవుని ఆత్మ అతన్ని నడిపిస్తుంది. ఇదిగో ఈ పట్టణానికి వెళ్ళు, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళు, ఇదిగో ఫిలిప్పు ఆ గాజా మార్గంలో వెళుతున్నటువంటి ఆ నపుంసకుల దగ్గరికి వెళ్ళండి. పరిశుద్ధాత్మ యొక్క ఆ గైడెన్స్ ఇది కావాలి ఈ రోజున. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడమంటున్నాడు, మనతో చెప్తున్న సంగతులు. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్న విషయాలు ఏంటో తెలుసా? దేవుని ఆత్మతో నీకు సంబంధం కలిగి ఉన్నావా? హ్యావ్ యూ రిలేషన్షిప్ విత్ హోలీ స్పిరిట్? పరిశుద్ధాత్మతో సంబంధం ఉందా? మనము విశ్వాసము కలిగిన వారమైనామా? దేవునితో మనము నడిచే వారముగా ఉన్నాం. కాబట్టి 3 విషయాలు చెప్పాను. నెంబర్ 1, మీరు దేవునితో మీరు నడవాలి. దేవునితో మనం నడవాలి. మన ప్రవర్తన ఎలా ఉంది, ఎలాగ నడుచుకుంటున్నాం, యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉంటున్నావా? నెంబర్ 2, రెండవది ఆయన యందు విశ్వాసము కలిగిన వారమైన. ఎలాంటి విశ్వాసము కలిగిన? అల్ప విశ్వాసము కలిగినామా లేక పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నామా? ఈ రోజున నీ విశ్వాసాన్ని నువ్వు అభివృద్ధి. అపోస్తులు అడిగారు, ఏమన్నారు తెలుసా? అయ్యా ప్రసంగం చేయడం నేర్పించయ్యా ఏసయ్యా నువ్వు అని అడగలేదు. అద్భుతాలు చేయించు, అద్భుతాలు జరగడానికి ఎలా చేయాలో చెప్పయ్యా అని అడగలేదు. ఏమడిగారు తెలుసా? వాళ్ళు ఏమడిగారు చెప్పండి, ఎవరైనా ఒకరు ఏమడిగారు? లూకాసు సువార్త 17వ అధ్యాయము 5 చెప్పబడింది. లూకాసు సువార్త 17:5 అంటాడు, అయ్యా మా విశ్వాసాన్ని వృద్ధి చెందించమని అడిగారు. ఏమడిగారండి? అపోస్తులు ఏమడుగుతున్నారు? యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా మా యొక్క ఫెయిత్ని ఇంక్రీజ్ చేయాలి, నా ఫెయిత్ చాలదయ్యా, నేను ఇంకా నా విశ్వాసం పరిపూర్ణతలోనికి రావాలి. ఈ రోజున మన అల్ప విశ్వాసం ఉంటే ప్రభుని ప్లీజ్ చేయలేదు. నువ్వేదో నేను పర్లేదండి, నేను ఫెయిత్లో ఉన్నానండి, నాకు విశ్వాసం ఉందండి అంటే కాదు. ఈ పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉన్నావా లేదా? పరిపూర్ణమైనటువంటి విశ్వాసం. అబ్రహాము తన కుమారుడి ఏకైక కుమారుని బలర్పించడంలో తన పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఈ కుమారుని బలి ఇచ్చిన, అతని దహన బలిగా అగ్నిలో కాల్చివేసిన, అతను బూడిదైపోయిన ఆ మృతులలో నుండి దేవుడు నా కుమారుని
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. చనిపోయినటువంటి నా కుమారుని దేవుడు లేపుతాడు అనేటువంటి ఒక విశ్వాసం. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉంది మన విశ్వాసం? ఒకసారి పరీక్షించుకుందాం. ఎలా ఉంది దేవునితో నడిచే నడక? ఏ విధముగా మనం ప్రవర్తిస్తున్నాం? నెంబర్ 2, ఏ విధమైనటువంటి విశ్వాసము కలిగి ఉన్నాం? మూడవది, దేవుని ఆత్మతో నీకు ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్ ఎలా ఉంది? దేవునితో ఉన్నటువంటి పరిశుద్ధాత్మతో నీకు సంబంధము కలిగి ఉన్నావా? అగబు అనేటువంటి ఒక ప్రవక్త, అగబు అపోస్తల కార్యం 21వ అధ్యాయం 8వ వచనంలో అతనికి 4 కుమార్తెలు కలరు, వారు ప్రవచించేవారు. అగబు ఏమంటున్నాడు తెలుసా? కింద వచనంలో, ఇదిగో ఈ నడికట్టు కట్టుకున్నటువంటి వ్యక్తి యెరూషలేములో ఇలా బంధించబడుతున్నాడు, పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు అంటున్నాడు. ద హోలీ స్పిరిట్ సేస్, హోలీ స్పిరిట్ సేస్, పరిశుద్ధాత్ముడు నాతో చెప్తున్నాడు ఈ మాటలు అని ఆ అపోస్తల కార్యం 21వ అధ్యాయంలో పౌలు ఈ యొక్క అగబు అనేటువంటి ప్రవక్త గురించి పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు. ప్రైజ్ లార్డ్. కదమ్మా 8, 9, 10 వచనాలు ఏమంటుంది? ఆత్మ చెప్పుచున్నాడు. హెస్కేలుతో దేవుని ఆత్మ చెప్తుంది, హెస్కేలుని వెళ్ళు ఎండిపోయిన ఎముకల గల లోయలకు వెళ్ళు. దేవుని ఆత్మ నన్ను నడిపించగా, దేవుని ఆత్మ నడిపించగా. మనకి ఇలాంటి అనుభవం ఉందా? దేవుని ఆత్మ. ఆ రోజునట ఒక దైవజనుడు దేవుని రాత్రి పూట అర్ధరాత్రి ప్రార్థనకి ఇంట్లో నిద్రపోతున్నప్పుడు దేవుని ఆత్మ చెప్తుందంట, నువ్వు దగ్గర త్వరగా వెళ్ళి వాక్యం చెప్పాను. టైం చూస్తే 12 అయింది. నీకు ఈ టైంలో దేవుని ఆత్మ ఇస్తాము కావునా కాదా? మళ్ళా దేవుని ఆత్మ చెప్తుందంట, నువ్వు వెళ్ళి దేవుని వాక్యం చెప్పు. అతను వెళుతున్నాడు, వెళ్ళి వెళ్తున్నాడు. అక్కడ ఒక ఆ చీకటి చెట్లలోకి పోయాడు. అక్కడ ఇక్కడ సువార్త ప్రకటించమన్నంట. అది ఎవరు లేదు కదా ప్రభువా, చెప్పు నా మాటలు అన్నప్పుడు అక్కడే దేవుని వాక్యం అందించాడు. ప్రైజ్ లార్డ్. అయితే ఒక భయంకరమైనటువంటి దొంగ తరమబడి పారిపోయి ఆ చెట్లలో వెళ్ళి ఎక్కడో దాక్కున్న ఆ వ్యక్తి సువార్త వింటున్నాడు. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఈయనైతే వాక్యం చెప్పేశాడు, వచ్చేసాడు. కానీ ఆ వ్యక్తి మారుమనసు పొంది రక్షణ పొంది గొప్ప సేవ చేస్తూ సేవకుడైన తర్వాత ఏదో మీటింగులు జరుగుతున్నాయని ఈ పాస్టర్ గారు కూడా ఏదో అక్కడ కూర్చున్నాడంట. అప్పుడు చెప్పాడంట, నేను ఇలా భయంకరం దొంగని, నేను తరబడే చెట్లలో ఉన్నప్పుడు ఏదో ఒక స్వరం వినబడింది. మనుషులు ఎవరో లేదు కానీ స్వరం వినబడింది. అది ఏ స్వరమో నాకు తెలియదు, కానీ నేను మార్పు చెందాను. నేను రక్షణ, ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఇంతవరకు నేను చూడలేదు అన్నాడు. ఆయనకు కూర్చున్నటువంటి ఆయన ఆ రాత్రి పరిశుద్ధాత్ముడు నన్ను పంపాడయ్యా, నేనే ఆ సువార్త అందించింది అన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురు వారందరూ దేవుని కుమారులు అనబడుదురు. దేవుని స్తోత్రం. దేవుని ఆత్మ చేత మనం కొనుక్కోబడాలి, దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. ఈరోజు దేవాన్ని ఆత్మతో నన్ను నింపునాయి, పరిశుద్ధాత్మ పూర్ణత నాకు దయచేయండి. ఆత్మ నింపుదల, నేను ఒకప్పుడు నాకు ఆత్మ నింపుదల ఏంటో తెలియని పరిస్థితి. అలాగే బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాను. ఆ బైబిల్ కాలేజీ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే చాలామంది పరిశుద్ధాత్మ పొందుకున్నారు, కానీ నాకేం రాదు. మళ్ళా నెక్స్ట్ వీక్ ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మళ్ళా అప్పుడు నేను అనుకున్న ప్రభా, ఈ నాయన అందరూ పరిశుద్ధాత్మతో నింపబడితే నేను ఆత్మతో నింపబడకుండానే ఉన్నాను. ఉపవాసం ఉండి కన్నీరు కాచి నా పాపములన్నీ తప్పులన్నీ ఒప్పుకొని ప్రభు దగ్గర ప్రోత్సాహపడి దేవుడు నన్ను తాకినప్పుడు దేవునికి గొప్ప శక్తిని పొందుకున్నాను. దేవుడు ఆత్మ వరములు ఇచ్చాడు. ప్రార్థించినప్పుడు రోగులు స్వస్థపరచడం, దెయ్యములు వెళ్ళిపోవడం, ఈ కార్యములు దేవుని ఆత్మ ద్వారా దేవుడు జరిగించుకున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ రోజున ప్రియదేవుని బిడ్డలారా, భయంకరమైనటువంటి నల్లమల్ల అడవులు అని ఒక అడవి ఉంది. ఆ అడవిలో సేవకి నేను వెళ్తాను. అక్కడికి ఈ మధ్యలో ఒక పాస్టర్ గారిని పంపించాను. ఆయన ఎవరంటే లవపేటలో డుమ్ము అంటారు ఆయన్ని. బ్రదర్ డియనో డుమ్ము రాయ్ గారు, డుమ్ము అని మన ఆర్సీ గారి ఇంటి పక్కన. అతను
వాళ్ళ బాప్టిస్టు సహవాసం. అయితే చాలా భయంకరమైనటువంటి జీవితం అతను. త్రాగుబోతు, సిగరెట్లు, అమ్మాయిల్ని చాలా నీచంగా చేయడం, ఇటువంటి భయంకరమైనటువంటి దాంట్లో ఉన్నారు. అయితే వాళ్ళ అక్కగారు ఒక పెద్ద ఆఫీసరు, ఆవిడ మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి. నేను ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళేటప్పటికల్లా ఇతనికి నా మీద కక్ష పట్టుకుంది. ఇది ఎవడో తీసుకొస్తాడు, మా ఇంటికి వచ్చాడు, మమ్మల్ని మారుస్తాడా అని, మా అక్క దగ్గరికి ఎందుకు వచ్చాడు అని ఇంకో రకంగా ఆలోచించి చాలా నా మీద కుట్రపడి ఆఖరికి నా దగ్గరికి ఫ్రెండ్లీగా చక్కగా ఫస్ట్ నేను ప్రార్థనకు వస్తున్నానండి అని ఎన్నింటికి వచ్చేవాడు తెలుసా? తెల్లవారుజాము 4 గంటలకు వచ్చేవాడు. నేను 5ంటికి వాకింగ్ చెప్పేవాడిని మైక్లో, 4 గంటలకు వచ్చేసేసి ఏం చేసేవాడంటే, అక్కడ లెగండి, ఇంకా లేవలేదా, అర్థం చేసుకోరా అంటున్నాడు. అతను నోరంతా వాసన. అతనితో పాటు ఇంకొక అతను మీరు వచ్చారా, రాయా ప్రార్థన చేసుకో. అట్లా చేస్తా ఒకసారి కలికి ఆయన ఊరెళ్తున్నాం సేవకని, నేను మీతో వస్తానన్నాడు. అయితే అతను నాతో కూడా వచ్చాడు. వెళ్ళేటప్పుడు చాలా పక్క ఎవ్వరు ఉండరు, రోడ్డు మీద నిర్మానుషులు ఉంటారు, పక్కన కాలం ఉంటుంది. అతను ప్లాన్ చేసుకున్నాడు దాన్ని చంపాలని. తన బ్యాగ్లో కత్తి పెట్టుకున్నాడు, బైబిల్ ఉంది, కత్తి ఉంది, నన్ను చంపాలని అంట. నాకు అసలు తెలియదు. నాతో మాట్లాడుతున్నాడు, ఎవరో ఒకరు ఎదురవుతూ ఉంటారు. నేను అతను హార్డ్గా మాట్లాడుతున్నాను, సాఫ్ట్గా చెప్తున్నాను, హార్డ్గా మాట్లాడుతున్నాడు, సాఫ్ట్గా చెప్తున్నాడు. అట్లాగా మేము వెళ్ళవలసిన గ్రామాన్ని రీచ్ అయిపోయాం. ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనలో ఉన్నాడు. అయిపోయిన తర్వాత వస్తున్నాం, మళ్ళీ అదే వేసి అతని రక్షణ పొందినప్పుడు ఒకరోజున దేవుడు అతను దర్శించినప్పుడు తన పాపాలన్నీ ఒప్పుకుంటూ చెప్పాడు, నేను ఈ సంఘానికి వచ్చింది, నేను చంపడానికి, మిమ్మల్ని పాడు చేయడానికి, ఈ సంఘాన్ని పాడు చేయడానికి. అని ఏం జరిగిందో తెలుసా? అతను మారుమనసు పొందాడు, బాప్తిసం పొందాడు, రక్షణ పొందాడు. ఇప్పుడు నల్లమల్ల అడవుల్లో ఒక సంఘం ఇస్తే ఆ సంఘం, ఆ నల్లమల్ల అడవులు అంటే తెలుసా, అక్కడ కత్తిరోళ్ళు అంటారు, అంటే వాళ్ళని సెటిల్మెంట్ ఇరుకులోళ్ళు అంటారు. వాళ్ళ మధ్యలో దేవుని పరిచయం ఇస్తే అద్భుతమైనటువంటి సేవ జరిగిస్తున్నాడు. దేవుని స్తోత్రం చేయలేదా? ఎలా ఉన్నారు అంటే వాళ్ళు మంచి ఆత్మీయ సంఘముగా వాళ్ళు కట్టబడ్డారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ రోజున దేవుని ఆత్మ సంధించినప్పుడు ఆ వ్యక్తి ఎటువంటి వ్యక్తి అయినా, సౌలు కూడా పౌలుగా మార్చబడ్డాడు. ఈరోజు నేనంటాను, నువ్వు దేవుని ఆత్మతో నింపబడు, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడు, దేవుని ఆత్మతో అభిషేకించబడు. దేవుని ఆత్మ నీకు బోధించే వరం ఇస్తాడు, దేవుని ఆత్మ నీకు ఆత్మ వరములు ఇస్తాడు. ఒక్క భాషలు మాత్రమే కాదు, ఒక ప్రసంగ వరమే కాదు, ఒక స్వస్థవచ్చు వరమే కాదు, ఆత్మ గైడెన్స్, నడిపింపు ఇచ్చి మంచి జ్ఞానము దేవుని ఆత్మ నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రభువా, నీ ఆత్మతో నన్ను నింపు. కానీ ఇక్కడ పౌలు అంటున్నాడు, ఇదిగో దేవుని ఆత్మతో నాకు సంబంధం, దేవుని ఆత్మ చెప్పినట్లుగా తాను నడుచుకుంటున్నాడు. ఈ రోజున నేను దేవుని ఆత్మ ప్రకారంగా నడుచుకోవాలి. చివరిగా నేను మరి ఇంకొక మాట చెప్పిన ముందు 25వ వచనంలో ఏం మాట విన్నామంటే, యేసు వలన పొందిన ఈ పరిచర్య. చెప్పండి అందరూ, యేసు వలన పొందిన ఈ పరిచర్య, మహిమగల పరిచర్య పొందినందురా అధైర్యపడను, కృప పొందినందున. మహిమగల పరిచర్య పొందినందున అధైర్యపడను, కృప పొందినందున. మహిమతో నీవే పిచ్చేయువేరా, మహిమతో నీవే పిచ్చేయువేరా. మార్పు నుండెద నీ పోలికగా, మార్పు నుండెద నీ పోలికగా. హల్లెలూయా. ఎలా మార్చబడబోతున్నామో తెలుసా? ఎలా మార్చబడబోతున్నామో తెలుసా? ఆయన వలే మార్చబడబోతున్నాం. యేసు వలన పొందిన ఈ పరిచర్య.
చెప్పండి అందరూ. యేసు వల్ల పొందిన సామాన్యమైన పరిచర్య ఏంటండి? ఇదేదో పరిచర్య మీరు పొందుకున్నారు, అలాగే పాస్టర్ స్టీవెన్ అయ్య గారు పొందుకున్నారు, మరి మేము పొందుకున్నామంటే ఎస్, నేను అంటాను మీలో ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిచర్య కలిగి ఉన్నారు. దేవుని స్తోత్రం. మేము వచ్చేటప్పటికి మీరు ఇక్కడ సాపలు వేసుకున్నారు, బట్టలు వేసుకున్నారు, పాటలు పాడేవాళ్ళు పాటలు పాడుతున్నారు, డ్రమ్ము కొట్టేవాళ్ళు డ్రమ్ము కొడుతున్నారు, వర్షిప్ చేసేవాళ్ళు వర్షిప్ చేస్తున్నారు, పిలిచేవారు పిలుస్తున్నారు. ఈ పరిచర్యలో మనందరము కూడా పాలి భాగస్థులమై ఉన్నాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వి ఆర్ పార్ట్నర్స్. దేవుని పరిచర్యలో మనం అందరం ఒక భాగస్థులు. మేము ఇక్కడంతా త్వరగా ఇక్కడికి రాగలిగామంటే అది ఒక ఆయన అక్కడి నుంచి ఉన్నారు. మన మరి వేగంగా కారులో తీసుకొచ్చారు. అసలు మేము ఇక్కడ రావడానికి మరి విజయ అలాగే సుధా వాళ్ళు ఫోన్లు చేసి అయ్యా మీరు ఖచ్చితంగా ఈ డేట్స్లో నా దగ్గర ఉండాలి అని వారు ఫోన్ చేశారు. ఇక్కడ బ్రదర్ రాయ్ గారు ఇక్కడ నడిపించడంలో ఇక్కడ మీరు ఇదంతా అరేంజ్మెంట్స్ ఇదంతా ఏంటంటే దేవుని యొక్క పరిచర్యలో మనమందరము భాగస్థులము. దేవుని స్తోత్రం చెల్లుదాం. హల్లెలూయా. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆత్మీయమైనటువంటి తలాంతులు దేవుడు ఇస్తాడు. ఇక్కడ నేను బోధించానని నేనే గొప్పవాడు కాదు, మీరు కింద కూర్చున్నారని చెప్పి ఒకవేళ మీరు తక్కువ వాళ్ళు కాదు. మనము దేవుని యొక్క ఫలములో ఏమై ఉన్నామండి? ఆయన పరిచారకులమై ఉన్నాం. దేవుని స్తోత్రం చెల్లుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతులు దేవుడు మనకి అప్పగించినటువంటి ఈ పరిచర్య, దేవుడు మనకి ఇచ్చిన ఈ పరిచర్య ఈ యొక్క రాత్రికాలం సమయంలో ప్రభువా మీరు మాకు ఇచ్చిన ఈ పరిచర్య దీంట్లో ఎలా ఉండాలి తెలుసా? నమ్మకమైన వారిగా ఉండాలి. చెప్పండి ఎలా ఉండాలి? నమ్మకమైన వారిగా. రెండవది బాధ్యత కలిగి ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? రెస్పాన్సిబిలిటీ ఊరికే ఏదో కాదు, ఒక బాధ్యత. ఇది నాది బాధ్యత. నేను ఈ పరిచర్య కొరకు నేనేం చేస్తున్నాను? ఈ పరిచర్య కొరకు మూడవది మనము ఏం చేయాలి తెలుసా? సమర్పణ చేసుకోవాలి, త్యాగం చేసుకోవాలి. నన్ను నేను సమర్పణ చేసుకోవాలి. అయ్యగారు బిషప్ అయ్యారు ఎన్నో మీటింగ్స్, ఎంతో ప్రోగ్రామ్స్, ఎన్నో గ్రామాలు. ఎన్ని గ్రామాలంటే ఖమ్మం జిల్లాలో తిరగని గ్రామము లేదు. నేను స్తోత్రం ఉన్నటువంటి 46 మండలాల్లో మీటింగులు పెట్టి ప్రతి సంవత్సరం కూడా ప్రేయర్స్ మీటింగ్స్ పెట్టి పాస్టర్స్ తరబేదించి పాస్టర్ ఆర్డినేషన్స్ ఇచ్చి ఒక మంచి పరిచర్య దైవజనులకి దేవుడు ఇచ్చారు. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ఇది ఒక మనందరి యొక్క భారము కలిగి మనం దేవుని యొక్క పరిచయం చేయాలి. కాబట్టి యేసు వల్ల పొందిన ఈ పరిచయం. కాబట్టి ఇది చులకనగా తీసుకోవద్దు, ఎవరు లైట్గా తీసుకోవద్దు. ఇది ఏదోనండి ఇక్కడ క్లీన్ చేసుకున్నాను, అది నీకు ఇచ్చినటువంటి పరిచయం. ఇది ఒక పట్ల ఇస్తాను, ఇది నీకు ఇచ్చినటువంటి పరిచయం. మేము కాల్చి అందరినీ పిలిపిస్తున్నాం, అది లాస్ట్లీ ఆఖరిగా ఫస్ట్ మాట చెప్పి నేను ముగిస్తున్నాను. 35వ వచనంలో ఏముందంటే చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది, ప్రాముఖ్యమైనటువంటిది. 35వ వచనం చదవండి ఎవరైనా ఒక్కరు. మీరు ఇలాగున ప్రయాసపడి ఏమండి అలా ప్రయాసపడి మీరు ఇలాగున ప్రయాసపడి బలహీనులను సంరక్షించవలెననియు. బలహీనులను సంరక్షించాలి. 5వ పాయింట్ ఏంటంటే బలహీనులను బలపరచాలి. బలహీనులైనటువంటి బలహీనుడు ఆ రోజు పావులు చెరసాల్లో ఉన్నప్పుడు ఒనేసీము అనేటువంటి ఉన్నప్పుడు ఒనేసీముకి దేవుడి గురించి చెప్పినప్పుడు ఒనేసీము ఒక బలహీనుడు. ఏం బలహీనుడు అంటే తన దొంగ. ఆ ఫిలోమోను ఇంట్లో దొంగతనం చేసి తనకున్నటువంటి ఆ వీక్నెస్ మీద బలహీనత వల్ల తను ఏమయ్యాడయ్యా అంటే జైలు పాలయ్యాడు. అయితే పౌలు అతని దేవుని సువార్త ప్రకటించినప్పుడు ఏమయ్యాడు తెలుసా? బలవంతుడయ్యాడు. అందుకే పౌలు అంటాడు, ఫిలోమోను మునుపు ఈ ఒనేసీము ఎటువంటి వాడు తెలుసా?
నిష్ప్రయోజనమైన వాడు, బలహీనమైనటువంటి గంట, బలహీనుడు. కానీ ఇప్పుడు ఏమయ్యాడో తెలుసా? నీకు నాకు ప్రయోజనకరమైన వాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఒకవేళ ఈరోజు నువ్వు బలహీనురాలుగా ఉన్నావేమో, ఈ రోజున బలహీనుడిగా ఉన్నావేమో, అయితే నీవేం చేయాలంటే బలహీనులను మనం బలపరచాలి. అతను బలహీనుడు లేండి, అంతలేండి అని వదిలేయకండి. అతన్ని బలపరచండి, అతన్ని ప్రోత్సహించండి, ప్రభువులో స్థిరపరచండి. అప్పుడు అతను ఒక యోగ్యుడిగా తయారవుతాడు, ఒక ప్రయోజనకరుడిగా ఉంటాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడి నీ ఒక ప్రయోజనకర్రాలుగా ఉంటాడు.